హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరికీ ముందుగా మృగశిర కార్తె శుభాకాంక్షలు. ఈరోజు కర్రీ వచ్చేసి చిన్న చేపల కూర అనమాట. ఇక మృగశిర కార్తె అంటే అందరూ తప్పకుండా ఫిష్ కర్రీ అయితే వండుకుంటారు కదా. మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మాదైతే ఇక చిన్న చేపల కూర ఈరోజు అయితే చేసినాము. ఇక మేమైతే ఈరోజు కొంచెం వెరైటీగా చేసిన అనమాట డాడీ. ఇక మసాలా పట్టుకుంటారు కదా, అవే డైరెక్ట్గా ఆయిల్లో వేసిండు అనమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా తాలింపు కోపు చేసుకునేటప్పుడే వేసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం చిల్లీస్ ఒక 2 కట్ చేసి అదే ఆయిల్లోనే వేసుకోవాలి. ఒక్కొక్క తీరుగా తాలింపు వేసుకుంటే టేస్ట్ కొంచెం వెరైటీగా వస్తుంది అనమాట. సేమ్ ఒకే విధంగా కాకుండా ఇంకా కొన్ని ఆనియన్స్ గ్రేవీ కోసం ఇక తాలింపు అయితే వేసుకున్నాం అన్నమాట. ఇక ఈ తాలింపు వేసుకునే గ్యాప్లోనే కొంచెం ఫిషెస్ అన్నీ నీట్గా క్లియర్ చేసి పెట్టుకున్నాం. ఇక కడిగి మొత్తం క్లియర్గా కడిగి పెట్టుకున్నాం అనమాట. ఇక కొన్ని దోసకాయ కూడా వేసినాడు. ఫిష్లో అయితే చిన్న చేపలు కదా, ఇక దోసకాయ కూడా బాగుంటుంది అనమాట తాలింపులోకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు. పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాడు అనమాట. ఈ చేపల కూరలు అయితే కొంచెం అంటారు పచ్చి వాసన స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఆయిల్లో కొంచెం మంచిగా ఉడికిన తర్వాతకి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అసలు మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోస్ అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొన్ని ఒక టమాటా గ్రేవీ కోసం అయితే ఒక టమాటా కూడా వేసుకున్నాము. ఇంకా మా ఛానల్ అయితే వ్యూస్ అయితే మంచిగానే వస్తున్నాయి. చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. అలానే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. ఇంకా కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను అనమాట. మా డాడీ అయితే చేపల కూర అయితే ఎప్పుడు వండినా కూడా వెరైటీగా వండుతాడు అనమాట. ఇంకా అందుకని ఎక్కువ అయితే డాడీతోటే చేపల కూర వండిస్తాం అనమాట. ఇక ఈ తర్వాతకి కొంచెం దోసకాయ, ఒక చిన్న దోసకాయ అయితే కట్ చేసి పెట్టుకొని ఇక వేసుకున్నాం. చిన్నది ఇష్టం, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు దోసకాయ. మేమైతే దోసకాయ కూడా వేసుకున్నాం అనమాట. ఇంకా చిన్న చేపలు అయితే క్వాంటిటీ అయితే తక్కువనే అని చెప్పేసి ఒక దోసకాయ కూడా తీసుకున్నాము. ఇంకా ఈ గ్యాప్లో మా ఇంటికాంచి అయితే కళ్ళు, ఇక చేపల కూర కాంబినేషన్కి అయితే కళ్ళు కూడా ఉందన్నమాట. ఇంకా కొంచెం ఇక ఆ దోసకాయలు కూడా కొంచెం ఉడికిన తర్వాతకి కల్లుప్పు, చేపలకైతే డాడీ అయితే కల్లుప్పు వేసిండు. మెత్తటి ఉప్పు కాకుండా కల్లుప్పు. కర్రీస్కి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా అంత మెత్తటి సాల్ట్ వాడేటోళ్ళు కొంచెం ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కల్లుప్పుని వేయడం నాన్ వెజ్లల్లో వాటిలలో ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు కల్లుప్పు వాడితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కర్రీకి సరిపడా కొంచెం కారం కూడా వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాడు డాడీ. కొంచెం మా కారం అయితే కొంచెం స్పైసీ ఉందన్నమాట. సో అందుకనే చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు అయితే వేసుకున్నాము. మీ స్పైసీ తగ్గట్టు మీరైతే కారం వేసుకోండి. మొత్తం తాలింపులోకి వేసిన తర్వాతకి కొంచెం మన కర్రీకి తగ్గట్టు వాటర్, ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు. ఫిషెస్ అయితే తొందరగా ఉడికిపోతాయి, మరీ వాటర్ అయితే అవసరం లేదు. కొంచెం మన ఫిషెస్ మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆ ఫిషెస్ వాటర్ అనేది తొందరగా వినక ఇంకా ఫిషెస్ అయితే ముక్కలు అయితే మొత్తం ఖరాబ్ అవుతాయి అనమాట. ఇంకా మనం ఎంత తక్కువ వాటర్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ గ్యాప్లో మా వాళ్ళు అయితే ఆట ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని కూడా ఒక క్లిప్ అయితే తీసేసి వచ్చిన. ఇంకా కర్రీ ఒక 5 మినిట్స్ కారం కూడా వేసుకున్నాం కదా, మంచిగా ఉడికిన తర్వాతకి ఇంకా చిన్న చేపలు వేసుకోవడమే. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అయితే మళ్ళీ అయితే కలపడం అయితే ఉండదు. ఇంకా మనం ఇట్లా ఏదైనా ఇట్లా బట్టతోటి అయితే ఇట్లా అనుకోవాలి, కానీ స్పూన్ తోటి అయితే కలుపుద్ది అనమాట. ఇంకా లాస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే సరిపోతుంది అనమాట చిన్న చేపలకి. ఇంకా మసాలా అయితే వేసుకున్నాము.
ఇంకా మసాలా వేసుకొని ఇంకా మనకి కొత్తిమీర పుదీనా ఇలాంటి ఇష్టం అనమాట. ఇంకా పైన అయితే గార్నిష్ అయితే చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోవడమే. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడైతే పోస్ట్ చేస్తుంటా. ఇక చెంచాతోటి కలుపుకోకుండా అయితే ఇట్లా అయితే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచి ఇక దించేసుకోవడమే. ఫైనల్ అయితే దించేసినాం అనమాట. ఇలా వచ్చింది ఫైనల్ కర్రీ అయితే. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా చిన్న చేపల కూర ఎవరికైతే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు చేపల కూరలలో ఏ ఫిష్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫైనల్ అయితే కర్రీ అయితే ఇలా అయిపోయింది అనమాట. ఇంకా వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంచేసిన. ఇంకా మరీ షార్ట్ వీడియో లాగా ఎడిట్ చేయడం అయితే అవుతుంది. అందుకని ఈరోజు అయితే కొంచెం లాంగ్ వీడియోనే ఉంచిన అనమాట. ఇంకా మాట్లాడడానికి అయితే ఇన్ని రోజులు చిన్న చిన్న వీడియోస్ కదా తొందరగా అయిపోయేది. ఇంకా ఫైనల్ అయితే మీకు స్పూన్ తోటి అయితే చూపిస్తున్నా. ఎక్కువ టైం అయితే అవసరం లేదు, 5-10 మినిట్స్కి అయితే ఉడికిపోతుంది. ఇంకా ఫైనల్గా ఈ కర్రీ అయితే ఇంతే అనమాట. ఇంకా లాంగ్ వీడియో కూడా ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా చాలా ఎక్కువ లెంతీగా ఉంది కాబట్టి అలా మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్.